భాగ్యనగరాన్ని ప్రపంచ పటంపై మరోసారి హైలైట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తల చూపును తెలంగాణ వైపు తిప్పేలా తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఇంతకీ దావోస్లో రేవంత్ సర్కార్ వరుస ఒప్పందాలు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీకి నిదర్శనమా? హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటును ఎలా చూడాలి? ఇప్పటివరకు తెలంగాణకు వచ్చిన పెట్టుబడులెంత? ప్రపంచ వేదికపై అగ్రగామిగా తెలంగాణకు వెల్లువెత్తుతున్న పెట్టుబడులు. దావోస్లో మారుమోగుతున్న తెలంగాణ పేరు. పెట్టుబడుల వేటలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ లో తెలంగాణ వెలికిపోతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అన్న నినాదం ప్రస్తుతం అక్కడ మారుమోగుతుంది. ప్రపంచ ఆర్థిక వేదికపై సీఎం రేవంత్ రెడ్డి టీం చేస్తున్న కృషి ఫలిస్తోంది. ప్రపంచంతో తాము పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎలుగెత్తి చాటుతున్న తెలంగాణ టీంకు అపూర్వ ఆదరణ దక్కుతుంది. తెలంగాణకు ప్రత్యేకంగా పెవిలియన్ ను ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే దావోస్ వేదికగా జరిగిన ఒకే సమావేశంలో 12,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదానీ సంస్థ. ఆ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 4 అవగాహన ఒప్పందాలపై ఇరు పక్షాల మధ్య సంతకాలు జరిగాయి. తెలంగాణలో ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 2,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో 1,500 కొత్త ఉద్యోగాలను అందించబోతుంది. తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది ఆరిజిన్. ఓవైపు పెట్టుబడులు వరద పారేలా మంతనాలు జరుపుతున్న సీఎం రేవంత్ టీం ప్రపంచ పటంపై హైదరాబాద్ కీర్తిని మరింత పెంచడంలోనూ సక్సెస్ అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్ లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఇది ప్రారంభం కాబోతుంది. 5 ఖండాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఇందులో తెలంగాణ సెంటర్ ప్రపంచంలో 19వది కావటం విశేషం. హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ నేపథ్యంలో ఉన్న మొదటి కేంద్రం హైదరాబాద్ లోనే ప్రారంభమవబోతుంది. అంతేకాదు 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల డేటా సెంటర్, 5,000 కోట్ల పెట్టుబడితో కోయబెస్తుగూడెంలో 850 మెగావాట్లు, నాచారాంలో 500 మెగావాట్లు పంప్ స్టోరేజీ యూనిట్లు, ప్రతి ఏటా 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో 70 ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇప్పటికే ఒప్పందాలు కూడా కుదిరాయి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ పంపెడ్ స్టోరేజీ ప్రాజెక్టును సెటప్ చేయడానికి 9,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ సర్కార్ జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ మధ్య ఎంఓయూ కుదుర్చుకుంది. లిథియం గిగా ఫ్యాక్టరీ కోసం గోడి ఇండియా ప్రైవేట్ కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూను చేసుకుంది. ఇవే కాక నోవార్టిస్, ఆస్ట్రోజెనిక్, గూగుల్, మెట్రానిక్స్, మాస్టర్ కార్డ్, ఊబర్, ఎల్డీసీ, బేయర్, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు కూడా జరిపారు. ఇవి కూడా కార్యరూపం దాల్చబోతున్నాయి. మన దేశానికి చెందిన టాటా, విప్రో, జేఎస్డబ్ల్యూ, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఎయిర్టెల్, గోద్రేజ్, బజాజ్, నాస్కామ్, సిసిఐ ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. మొత్తంగా చూస్తే పెట్టుబడుల వేటలో రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ముందడుగు వేసినట్లే కనిపిస్తుంది. ప్రపంచంతో పోటీ పడుతున్నామన్న సీఎం రేవంత్ ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఆచరణలో కనిపిస్తుంది. అయితే రేవంత్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు చేసింది. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు. అయితే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే గతంలో కేటీఆర్ పర్యటనను గుర్తు చేస్తూ ఒరిజినల్ డూప్లికేట్ కు పోలికేంటి అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. కేవలం 2 రోజుల్లోనే తెలంగాణకు 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న విషయాన్ని గమనించాలని చెబుతున్నారు.